చేపట్టడం జరిగింది. ఇవాళ మనం ప్రశ్నించేది ఒక్కటే, కమిషన్ మీద మాకు గౌరవం ఉన్నది, కానీ కమిషన్ వేసినటువంటి కాంగ్రెస్ మీద చాలా స్పష్టమైన అనుమానం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, 60 ఏళ్లుగా తెలంగాణను అన్ని రంగాల్లో వెనుకబడేస్తూనే ఉన్నది. నాగార్జున సాగర్ చాలా గొప్పగా ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు, నెహ్రూ కట్టిండని. ఎన్ని సంవత్సరాలు కట్టిండన్నది మాత్రం ఎవరు చెప్పరు. ఎస్ఆర్ఎస్పీ కాంగ్రెస్ వాళ్ళు పివి నరసింహారావు గారు ఫౌండేషన్ వేసిండ్రు. మొన్న మనం బీఆర్ఎస్ వచ్చినాక మొన్న పూర్తి చేసుకున్నాం. కాళేశ్వరం కూలేశ్వరం అయిందని అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, కానీ మీ నెహ్రూ గారు ఫౌండేషన్ వేసిన నాగార్జున సాగర్ కుడి కాలువ కొట్టుకపోయే పరిస్థితి ఉండే, అక్కడ ఒక బ్రిడ్జ్ మొత్తం కొట్టుకపోయినటువంటి దాఖలాలు ఉంటే ఆనాడు మానేయుడు ఎన్టీ రామారావు గారు రిపేర్ చేయించి నాగార్జున సాగర్ ని మళ్ళా నిలబెట్టింది. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీలో ఇప్పుడు మీ మంత్రివర్గంలోనే ఉన్నటువంటి నాయకులు కట్టినటువంటి మిడ్ మానేర్ కట్ట మొత్తం కొట్టుకపోతే మేము మీలాగా చిల్లర మల్లరగా మాట్లాడలేదు, రిపేర్ చేయించి ప్రజలకు అవసరం వచ్చేటట్టుగా మంచిగా చేసినాం దాన్ని. పులిచింతల నల్లగొండలో గేట్లు కొట్టుకపోయినాయి. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నటువంటి జిల్లాలో మీరు మహా గొప్ప కాంగ్రెస్ పార్టీ పులిచింతల ప్రాజెక్టు కడితే గేట్లు కొట్టుకపోయినాయి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒకటే కోరినాం మేము, రిపేర్ చేయండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి అన్నం తప్పితే మీలాగా వంకర మాటలు మాట్లాడలే. అదేవిధంగా దేవాదుల నిన్నగాక మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పోయి బటన్ ఒత్తితే ప్రారంభోత్సవం చేస్తామని ఆర్భాటంగా పోతే చుక్క నీళ్లు రాలేదు, తర్వాత పైపులు వలిగిపోయిన పరిస్థితి. అప్పుడు కూడా మేమేం రాజకీయ విమర్శ చేయలే, తొందరగా పని కానివ్వండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి అని మాత్రమే కోరడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మొత్తం ప్రపంచం ముందు మన తెలంగాణ జాతి పరువు తీసే విధంగా మీరు ఆగమేఘాల మీద శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనులు మొదలు పెడితే ఆ టన్నల్ కూలి 8 మంది చనిపోతే జవాబిచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు. మీరు కేసీఆర్ గారిని కాళేశ్వరం మీద మాట్లాడే ముందు ఒక్కసారి తమ అద్దంలో తమ మొహం చూసుకోవాలని ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. 8 మంది బిడ్డలు చచ్చిపోతే జవాబు ఏది? ఏం చేసిండ్రు? ఎంక్వైరీ చేసిండ్రా? మరి ఎస్ఎల్బీసీలో 8 మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోతే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఏం చేస్తున్నది? ఇక్కడ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకోసం మాట్లాడతలేరు? అదే కాళేశ్వరంలో మేడిగడ్డల ఎలక్షన్ టైంలో ఒక పిల్లర్ గుంగి ఇంకో పిల్లర్లో పగుళ్ళు వస్తే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ పరిగెత్తుకొని వచ్చి ఫోటోలు తీసి రిపోర్ట్లు ఇస్తారా? అంటే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైన విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైతే లేదని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వం అయితే తప్పితే ఇంకోటి కాదు. నేను ఇవాళ తెలంగాణ జాగృతి నిరసన వేదిక నుండి ఇంతమంది మా ఆడబిడ్డల సమక్షంలో, వేలాది మంది మా కార్యకర్తల సమక్షంలో తెలంగాణ ప్రజలకు కోరుకుని చెప్పేది ఒకటే, కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే 35% మన భూభాగం ఎడారిగా మారేటటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి గారిని డిమాండ్ ఒకటే చేస్తున్నాం, మీరు ఈ చిల్లర మల్లర ఆరోపణలు పక్కకు పెట్టి తక్షణమే మేడిగడ్డ బరాజ్ని రిపేర్ చేపియండి. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ 3 ఆ లింక్ అనేది అయితే ఉంటుందో కాళేశ్వరంలో దాన్ని తక్షణమే వినియోగంలోకి తీసుకురండి. కేసీఆర్ గారు 4 సంవత్సరాలు ఆపకుండా 20 లక్షల ఎకరాలు ఏదైతే నీళ్ళు ఇచ్చిండ్రో తక్షణమే నీళ్ళని ఇవ్వండి. కాళేశ్వరం కనుక మొత్తం పూర్తయితే కాళేశ్వరం తన విశ్వరూపం ప్రదర్శిస్తే 44 లక్షల ఎకరాలకు తెలంగాణలో నీళ్ళు వస్తాయి. ఆ పని చేయండి. ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు. కాళేశ్వరంలో 99% పనులు అయిపోయినాయి. ఏది వెళ్ళింది తోక ఎక్కింది అన్నట్టు కొన్ని చిన్న పనులు మిగిలినాయి. అవి పూర్తి చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోమని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక బీజేపీ నాయకులు ముఖ్యంగా ఈటెల రాజేంద్రన్న నేను డిమాండ్ చేస్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు 1,15,000 కోట్లకు మీ కేంద్ర ప్రభుత్వమే, మీ సెంట్రల్ వాటర్ కమిషనే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది, పర్యావరణ అనుమతులు ఇచ్చింది, బడ్జెట్ క్లియరెన్సెస్ ఇచ్చింది. దానికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత బీజేపీ నాయకులకు ఉన్నది. తెలంగాణ ప్రజలు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించారు.
8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించారు, అందులో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి మీరు మీ బాధ్యతగా తెలంగాణ ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్కి నేషనల్ ప్రాజెక్ట్ హోదా తేవాలని డిమాండ్ చేస్తున్నా. ఎందుకు మాట్లాడుతున్నా అంటే మనం తెలంగాణ నుంచి అడిగితే మేము ఎవరికి నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇయ్యమని చెప్పిండ్రు. కానీ ఎన్నికలు రాగానే కర్ణాటకలో మాత్రం అప్పర్ భద్రకు నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇచ్చిండ్రు. ఎన్నికలు రాగానే ఉత్తరప్రదేశ్లో కేన్ బేత్వా అనే ప్రాజెక్ట్కి హోదా ఇచ్చిండ్రు. నిజంగానే బీజేపీ నాయకులకు తెలంగాణ పౌరుషం ఉంటే, మీకు చీము నెత్తురు ఉంటే నేషనల్ ప్రాజెక్ట్ హోదా కాళేశ్వరంకు తీసుకొచ్చి తెలంగాణను బతికించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన గోదావరిని దోపిడీ చేసుకొని దొంగదారిన తరలించకపోవడానికి ప్రయత్నం చేస్తుంటే బీజేపీ నాయకులు మాట్లాడకపోతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నటి కూడా క్షమించరు. ఈ విషయాన్ని కూడా మీరు గమనంలో పెట్టుకోవాలి. తక్షణమే కిషన్ రెడ్డి గారు బనకచర్ల ప్రాజెక్టుని ఆపించాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈ మాటలు మళ్ళా ఎందుకు చెప్తున్నామంటే తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీటి కోసం. నీళ్లలో నిప్పు పుట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అటువంటి నాయకుడి నీడను కూడా ముట్టుకునే అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదు. కానీ ఏదో ఒకటి చేయాలి, కేసీఆర్ ని బద్నాం చేయాలి, 1,00,000 కోట్లు తిన్నారని ఆగమాగం చేయాలని ప్రయత్నం చేసిరు. మొత్తం ప్రాజెక్టు ఖర్చే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెట్టింది 82,000 కోట్లు. 4,00,000 కోట్లు అవినీతి జరిగితే మరి 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఏడికెళ్ళి వచ్చినాయి, ఇన్ని బ్యారేజ్లు ఏడికెళ్ళి వచ్చినాయి, ఇన్ని రిజర్వాయర్లు ఏడికెళ్ళి వచ్చినాయి, ఇన్ని సబ్ స్టేషన్లు ఏడికెళ్ళి వచ్చినాయి. మరి ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడు తెలంగాణ ప్రజలు సోయి తెచ్చుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎన్నికలలో మీరు ఆగం చేసిండ్రు, దొంగదారిన గెలిచిండ్రు, ఇవాళ అధికారంలో ఉన్నారు. ఇప్పటికన్నా ప్రజల పక్షాన మాట్లాడాలి, ఇప్పటికన్నా ప్రజల కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మరి కేసీఆర్ గారి కోసం ఇవాళ జాగృతి కార్యాచరణ తీసుకున్నది. రేపటి నాడు మేము అవకాశం ఇస్తాం, 1 నెల రోజులు వెయిట్ చేసి చూస్తాం. ముఖ్యమంత్రి గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని కేంద్రానికి ముఖ్యమంత్రి గారే ఉత్తరం రాయాలి, బనకచర్ల ప్రాజెక్ట్ ఆపమని. కిషన్ రెడ్డి గారే ఉత్తరం రాయాలి, ఈటెల రాజేందర్ గారే ఉత్తరం రాయాలి, మన గోదావరి కాపాడుకోవాలని. ఇవాళ నుంచి 1 నెల రోజుల తర్వాత ఈ 2 జాతీయ పార్టీలు కార్యాచరణ తీసుకోకపోతే గోదావరిని కాపాడుకోవడానికి మళ్ళా ఒకసారి జాగృతి తప్పకుండా ఉద్యమం చేస్తుంది. తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉద్యమం చేసి మన హక్కైనటువంటి గోదావరి నీళ్లను మన పొలాలకు మళ్లించడానికి మరొక ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా జాగృతి నాయకులు ప్రతి ఒక్కరూ మళ్ళా కేసీఆర్ లెక్క తయారైంది. అందరు కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు. మా అన్నల కన్నా ఎక్కువ మంచిగా మా అక్క చెల్లెలు కూడా మాట్లాడుతున్నారు. కానీ అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు క్షమించాలని కోరుతున్నా. బీసీ నాయకులు నరహరి గారు, కోలశ్రీని గారు, రాచమల్ల బాలకిషన్ గారు, నరేష్ గారు, విజయేందర్ గారు, ఆలకుంట హరి గారు, శివ గారు, సగర శ్రీనన్న గారు, మా ఆనంద్ గారు, విజయ్ భాస్కర్ గారు, మరి అమానుల్లా ఖాన్ గారు, మా తమ్ముడు ప్రశాంత్ గారు, అట్లానే శివారెడ్డి గారు, మరి మా తమ్ముడు ఇంకొక తమ్ముడు వంగపల్లి శ్రీనివాస్ గారు, మా నవీన్ అన్న, మా యాదగిరి అన్న, మా యూత్ అధ్యక్షుడు సంపత్ గౌడ్ గారు, అట్లనే నరేందర్ గారు లీగల్ సెల్ అధ్యక్షుడు, మా సుజీత్ గారు, మా అన్న మహేందర్ అన్న హైదరాబాద్లో నిన్న అగ్గి ముట్టించి మొత్తం జాగృతినంతా పెద్ద ఎత్తున విస్తరింపజేస్తున్న మా మహేందర్ గారు, మా శ్రీనివాస్ యాదవ్ గారు, మా మహిళా మనులందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా ఉద్యమాభివందనాలు. మనము రేవంత్ రెడ్డి గారి మీద యుద్ధం చేయడానికి సదా సిద్ధంగా ఉండాలని జాగృతి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై జాగృతి, జై కేసీఆర్. నీళ్ళిచ్చినందుకు నోటీసులా, కేసీఆర్ కి నోటీసులా. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. పోలీస్ వాళ్లకు మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈసారి ఊరుకున్నాం. నెక్స్ట్ టైం ధర్నాకు పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జిల్లా వ్యాప్తంగా అరెస్ట్ చేసినటువంటి మా జాగృతి నాయకులని తక్షణమే విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై జాగృతి. మంజుల గారు, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్.
మొట్టమొదటిసారి కలిసి గుడ్ మార్నింగ్ అయితే ఓకే కాబట్టి థ్యాంక్ యూ. ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారు చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమం జాగృతి తరఫున చేపడుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో ఈరోజు వారు చేస్తున్నటువంటి ఆరోపణలు రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనలో శుద్ధ అబద్ధం, వారు చేస్తున్న ఆరోపణలని అవాస్తవము. కాబట్టి కేసీఆర్కు నోటీసులు ఎలాంటి ఇవ్వడం ప్రభుత్వం యొక్క సమంజసమైన పద్ధతి కాదు అని ఆరోపించారు. అయితే మీరేమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే పరిపాలనా విభాగంలో నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏవైనా లోపాలు జరిగినటువంటిది గవర్నమెంట్కు అనుసంధానమైనటువంటి ప్రాజెక్టులు కానీ పరిపాలనా విభాగాలు కానీ ఏదైనా లోపాలు జరిగితే కమిషన్ నోటిస్తుంది. ఆ నోటీసు ఇవ్వడం తప్ప, లేకపోతే కమిషన్లో ఉండాలనుకుంటున్నారా, కమిషన్లో అవసరం లేదని మీరు భావిస్తున్నారా? అసలు నోటీసులు అనేది తప్పు. కాళేశ్వరం కట్టింది బాపు కేసీఆర్. కాళేశ్వరం అనేది తెలంగాణకు ఒక అంటారు కదా, మా ప్రతి ఇంట్లో కాళేశ్వరం నీళ్లు ఈరోజు వస్తుంది. తొలి ముఖ్యమంత్రి ఆయన, తొలి ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల ముఖ్యమంత్రి. మళ్ళీ తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్ అయిన తెలంగాణలో అంటే బాపు చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చినందుకు బాపు కేసీఆర్కి నోటీసులు ఇచ్చిందా, కాళేశ్వరం కట్టినందుకు నోటీసులు ఇచ్చిందా, రైతు బంధు ఇచ్చినందుకు నోటీసులు ఇచ్చిందా, దళిత బంధు ఇచ్చినందుకు నోటీసులు ఇచ్చిందా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు నోటీసులు ఇచ్చిందా, ఈరోజు పెళ్ళైన తర్వాత అంటారు కదా గర్భవతికి కిట్ ఇచ్చినందుకు నోటీసులు ఇచ్చిందా, ఈరోజు దేని గురించి నోటీసులు ఇచ్చిండ్రు? కాళేశ్వరం గురించి ఈ మూర్ఖ ముఖ్యమంత్రికి ఒక్కసారి చెప్పేది ఏంటంటే దాని గురించి ఫస్ట్ నువ్వు తెలుసుకో. కాళేశ్వరం అంటేనే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ప్రపంచం డిజ్నీలో చూపించింది. అది ముందు కాళేశ్వరం గురించి తెలుసుకొని ఇప్పుడున్న మూర్ఖ ముఖ్యమంత్రికి చెప్పేది ఒకటే, నువ్వు అది తెలుసుకొని నోటీసులు ఎవరికి ఇస్తున్నావు, దేనికోసం ఇస్తున్నావు? నువ్వు ఒక రైఫిల్ మాస్టర్వి. తెలంగాణ రావద్దన్న ఫస్ట్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి అని కూడా చెప్పను, మూర్ఖుడు వాడు. ఆ మూర్ఖుడు ఈరోజు తెలంగాణ తెచ్చిన బాపు కేసీఆర్ కాళేశ్వరం కట్టినందుకు ఇస్తాడా? ఈరోజు కాళేశ్వరం ఉంటేనే కదా నంబర్ 1 కరువు కాటకాలలో వదిలిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు బాపు కేసీఆర్కి ఇస్తుందా? ఈరోజు సస్యశ్యామలంగా అంటే బంగారు తెలంగాణ చేసినందుకు బాపు కేసీఆర్కి ఇస్తుందా నోటీసు? అంటే ఈయన రైఫిల్ పట్టుకొని తెలంగాణ రావద్దు అనే తిరిగిన ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ ప్రజలమందరము సిగ్గుపడుతున్నాం ఇట్లాంటి ముఖ్యమంత్రిని చేసుకున్నందుకు. మేమందరం నీకు నోటీసులు ఇస్తే నువ్వు కొట్టుకపోతావు. ఇదే రాహుల్ గాంధీ లేకపోతే మోదీ గోదిలో పోయి కూర్చోవాల్సి వస్తుంది 4 కోట్ల ప్రజలు మేము ఇస్తే. మంజుల గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేసీఆర్ గారికి నోటీసులు కమిషన్ ఇచ్చింది. ఆ కమిషన్కు ఆ నోటీసులకు భయపడి కవిత ద్వారా చేస్తున్నారా, లేకపోతే ఆయన ఆర్డర్ మేరకు ఏమో వచ్చి ధర్నా చేస్తుందని మీరు అనుకుంటున్నారు? కవిత ద్వారా కాదు, ప్రతి తెలంగాణ బిడ్డ బాపు కేసీఆర్కు చచ్చే వరకు రుణపడి ఉంటాము. తెలంగాణ తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరం మేము ఇక్కడ ఉన్నది ఎందుకంటే ప్రతి ఒక్కరము 4 కోట్ల ప్రజలము బాధపడుతున్నాము. ఎందుకంటే మా బాపు కేసీఆర్ ఏం తప్పు చేసిండని ఈరోజు కవితక్క ఆధ్వర్యంలో జాగృతి నుంచి చేసింది. నేను బీఆర్ఎస్ చార్మినార్ డివిజన్కు నేను అక్కంబడి కూడా మేము బీసీ ప్రెసిడెంట్ని కూడా. ఎందుకంటే ఈరోజు కవితక్క మహిళ వచ్చి బయటికి వచ్చి చేస్తుందంటే సిగ్గుచేటు రేవంత్ రెడ్డి. ఇట్లాంటివి అన్నీ మానుకో. ఈ నోటీసులు మీరు అంటున్నారు ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వము మోదీ రేవంత్ రెడ్డి వీళ్ళు కాంగ్రెస్ బీజేపీ కలిసి ఈరోజు బాపు కేసీఆర్కు నోటీసులు ఇచ్చిండ్రు. ఇక ఎక్కడ ప్రభుత్వం ఉంది సార్? మీరు చెప్పేది ప్రభుత్వం లేదు. అన్యాయం న్యాయం చేసినోడు ఆ ప్రజలకు అంటారు కదా, ప్రజలకు న్యాయం చేసి తెలంగాణ నంబర్ 1 తీసుకొని వచ్చిన బాపు కేసీఆర్కు ఎట్లిస్తారు? ఈ రోజు విజయ్ మాల్యా బయట ఉన్నాడు. ఎంతో మంది ఆతంకవాదులకు ఇయ్యండి, ఎంతో మందిని బాలం చేయండి. చెప్పేది కరెక్టే మేడం. ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం, అది అందరూ సంబంధించిన ఒప్పుకోవాల్సిందే. కానీ కట్టిన 3 ఏళ్లకే విరిగి పడిపోయి కూలిపోయినటువంటి ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయని భావిస్తున్నారా గతంలో? ఇక్కడేనండి, గతంలో నాగార్జున సాగర్ ఉంది కదా, నెహ్రూ గారు కట్టిండ్రు. ఈ రోజు ఎన్టీ రామారావు చేపించింది. అది నాగార్జున సాగర్ 42 సంవత్సరాలకు క్రాక్స్ వస్తే ఎన్టీ రామారావు చేయించిండు కదా. 3 సంవత్సరాలకే కూలింది కదా. 3 సంవత్సరాలకు 2022లో క్రాక్స్ వచ్చింది. 2022లో కేసీఆర్ గారే ఉన్నారు కదా. ఈ రోజు కూడా ఎందుకు వచ్చింది? క్రాక్స్ వస్తే వీడు గుంపు మేస్త్రి కదా.
చేపియొచ్చు కదా. 22లో వచ్చితే 23లో వీడు వచ్చిండు కదా. 23 ఎండింగ్ వచ్చినప్పుడు చేపియాలి కదా. గుంపు మేస్త్రి కదా, రిపేరింగ్. మనం ఇల్లు ఒకటి కట్టుకుంటాం సార్. నేను చిన్న లాజిక్ నా మాట వినండి, జనాలకు అర్థమయ్యేటట్టు వాని భాష, గుంపు మేస్త్రి భాషలో చెప్తున్నా. ఒక ఇల్లు కట్టుకుంటాము, చిన్న క్రాక్స్ వస్తాయి అని అట్లా అని చెప్పేసి ఇల్లు కొట్టుకుంటామా? క్రాక్స్ పూర్తి చెయ్యి. ఈరోజు నువ్వే కదా ముఖ్యమంత్రివి. నీ చేతులకు అధికారం ఇచ్చినప్పుడు నువ్వెందుకు దాన్ని ప్రజలకు ఎందుకు అనవసరంగా? ఇది ఒక్కటి ఏంటి అంటే సార్, డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. 18 సంవత్సరాలు ఈరోజు హైడ్రా ఎందుకు కొడుతుండు సార్? హైడ్రా సుందరీకరణ ఎవరు శవాల మీద చేస్తావా రేవంత్ రెడ్డి? సిగ్గు శరం ఏమని ఉండాలి నీకు? ఈరోజు మిస్ వరల్డ్లను తీసుకొని వచ్చిండు, ఆమె పోయి అమెరికాలో పెట్టింది. ఏం చేసినావు? బ్రోకర్ దందా చేసిండు రేవంత్ రెడ్డి. ఇవన్నీ తప్పించుకోవడానికి లగచర్యాలు ఎందుకు రైతులను అది చేసినావు? నీ అల్లునికి, నీ కొడుకు, నీ అన్నదమ్ములకు భూములు ఇవ్వడానికా? సిగ్గు శరం ఏమని ఉంటే రేవంత్ రెడ్డి, నీ కళ్ళబుల్లి మాటలన్నీ మర్చిపోయినరు. నువ్వు మళ్ళా అంటారు కదా, కుక్కను తీసుకొని సింహాసనం మీద కూర్చు. కుక్కను కూడా అన్నా నేను గాడిది అంటాం. కుక్కకు విశ్వాసం ఉంటుంది. నా మాట వినండి సార్, ఎంత ఉన్నా మా బాపు కేసీఆర్ కు వాడు మర్యాద ఇయ్యలేదు, మేము ఇయ్యము. ఆదరణ ఉన్నప్పుడు మొన్న ఎంపీ సీట్లలో ఏ ఒక్క సీటు ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే ఎందుకు వచ్చినా చూడండి సార్, ఎంపీ సీట్లు వచ్చిన వాళ్ళు ఏం బీకుతున్నారు? ఎంపీ సీట్ మేము ప్రభుత్వంలో లేము. ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు ఏం చేయాలనో అది చేసినాము. మేము తెలంగాణ నంబర్ 1 చేసినాము. ఈరోజు తెలంగాణ నాశనం చేయడానికి వచ్చిండు. వాళ్ళు 8 ఉన్నారు, వీళ్ళు 8 ఉన్నారు. ఏం తీసుకొని వచ్చిండ్రు బడ్జెట్లా? ఏం బీకిండ్రు? ఒక్క రూపాయి తీసుకొచ్చిరా? ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ పెడుతున్నారు. లక్షల కోట్లు పోయి ఇస్తున్నారు. ఈరోజు మోదీకి అంటారు కదా, రాహుల్ గాంధీకి మూటలు మొయ్యడానికి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిండ్రు. ఈరోజు తెలంగాణ అంటారు కదా, తెలంగాణ ప్రజలది రక్తము దాగుతున్నాడు రేవంత్ రెడ్డి. చిన్న కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు. ఒకప్పుడు తెలంగాణలో 1 ఎకరము 100 కోట్లకు పోతుండే సార్. ఈ రోజు ఎకనామిక్ మొత్తం పడిపోయింది. ఎందుకు పడిపోయింది? వీడు బిచ్చం ఎత్తుకున్నట్టు నాకు చెప్పులు దొంగ అంటున్నాడు, బ్యాంకులలో లోన్లు ఇస్తలేరు. ఇట్లాంటి స్థాయి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అనేది ఒక హుందా పని చేస్తారు. ఒక దగ్గర ఎలక్షన్స్ పెడితే కేసీఆర్ గారు మళ్ళీ భారీ మేధాతో ఖచ్చితంగా 119కి 119 మా బాపు కేసీఆర్కే వస్తాయి బిడ్డ. నువ్వు ఏమనుకుంటున్నావో ఏదో తప్పుడు మాటలు మాట్లాడి, కళ్ళబుల్లి మాటలు మాట్లాడి అంటారు కదా, రోజు పోయి వాళ్ళ మాటలు అమాయకులను. ఈరోజు హైదరాబాద్లో రాలేదు వాడు, మొత్తం అంటే ఊర్లలో వచ్చిండు. అమాయక ప్రజలు వేసిండ్రు వాళ్ళను. అంటారు కదా, సోనియమ్మ దేవత, ఎప్పుడో ఆమెను దయ్యం అన్నాడు, మళ్ళీ తర్వాత దేవత. ఆ దేవతకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని చెప్పిండు. ప్రతి ఒక్కరు కన్నీళ్లు గారుస్తున్నారు సార్. ఈరోజు ప్రెస్ ముఖంగా చెప్తున్నావు, మీ తెలంగాణ ఛానల్ ఇది, తెలంగాణ ఛానల్ గురించి చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఖబర్దార్. మా బాబుకి ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకుపో. ఇదే ధర్నాలు ఎన్నో 100,000 వేలు అవుతాయి. తెలంగాణ మొత్తం నోటీసులు వెనక్కి తీసుకోవాలి. 4 కోట్ల ప్రజలం మేము నోటీసులు ఇస్తాం ఈరోజు. జై తెలంగాణ. థ్యాంక్ యూ మంజుల. వెల్కమ్ టు తెలంగాణ న్యూస్. ఈరోజు తెలంగాణ జాగృతి తరఫున ఎమ్మెల్సీ కవిత గారు ధర్నా చేపట్టిన నేపథ్యంలో మీరు చేస్తున్నటువంటి ఈ రోజులో ఈ ధర్నా కార్యక్రమాల సందర్భంగా రేవంత్ రెడ్డి గారి మీద, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నటువంటి సత్యమే అని మీరు భావిస్తున్నారా? ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద నోటీసులు మా కేసీఆర్ గారికి ఇవ్వడం తగునా, సమంజసమా అని ఆరోపణ చేశారు. ప్రభుత్వ పరిపాలనలో నేపథ్యంలో ఏవైనా అవకతవకలు జరిగితే కమిషన్లు ఉండాలని భావిస్తున్నారా, ఉండొద్దని భావిస్తున్నారా? ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చినటువంటి విధానం ఏంటంటే ప్రజాపాలన అనే ఒకటి విధానంతో ఈరోజు అధికారంలో రావడం జరిగింది. వాళ్ళు చెప్పిన అన్ని కూడా 420 అబద్ధాలతోని ఈరోజు అధికారంలో రావడం జరిగింది. వాళ్ళు అధికారంలో వచ్చిన మొదటి రోజు నుండి కూడా ఆయన చేసేటటువంటి పాలిటిక్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హామీలను నెరవేర్చలేము. అదేవిధంగా ప్రజలు మనల్ని చీకొట్టక ముందు ప్రతి నెల ఒక్కొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ కాలయాపన చేస్తూ ఈ యొక్క ఏదైతే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అతను పొద్దు గడిచే ముచ్చట్లు, తెలంగాణ యాసలో చెప్పాలంటే పొద్దుపోయే ముచ్చట్లు ఎప్పుడు తప్పితే ఆయనకు ఎలాంటి పరిపాలన చేత కాదని తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసింది. ముఖ్యంగా మొట్టమొదటిసారి అసెంబ్లీకి వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళినప్పుడు చెప్పింది ఏంది, శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం గత ప్రభుత్వం మీద అన్నారు. అయ్యా మీ శ్వేతపత్రం ఎటుపోయింది? అది గంగలో పోయింది.
మళ్ళీ ఏంది కొన్ని రోజులు అల్లు అరవింద్ గారి కొడుకు అల్లు అర్జున్ గారి ఎపిసోడ్ ఒక 2 నెలలు గడిపిండు. మళ్ళీ తర్వాత నాగార్జున గారి ఎపిసోడ్ ఒక 2 నెలలు గడిపిండు. మళ్ళీ మొన్నటికి మొన్న ఏదైతే అందాల పోటీలు ఉన్నాయో అది ఒక 2 నెలలు గడిపిండు. అంటే ప్రతి నెల పూట గడపడం తప్పితే తెలంగాణ ప్రజలకు నువ్వు చేసేటువంటి హామీలు కానీ నువ్వు చేసేటువంటి పరిపాలన కానీ ఏమీ లేదయ్యా. ఇప్పుడు కొత్తగా ఏంది, మొన్నటి వరకు కవితక్క వారి ఫ్యామిలీ గురించి అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ వాళ్ళ టిష్యూ పేపర్లు కొన్ని ఉన్నాయి, రేవంత్ రెడ్డికి సంబంధించిన టిష్యూ పేపర్లు. రోజొక వార్త కవితక్క మీద రాస్తే ప్రజలందరూ అది చదువుకొని పొద్దున్న దాకా అది ఆలోచించి ఈ ఏదైతే పథకాల గురించి మర్చిపోవాలని ఆయనే ఒక చీప్ ట్రిక్స్. ఈ చీప్ ట్రిక్స్ ఏంటంటే ఇదంతా అతని గురువు యొక్క చంద్రబాబు యొక్క శిక్షణ విధానంలో భాగంగా రేవంత్ రెడ్డి ఈరోజు పరిపాలన సాగిస్తుండు. ఇకపోతే మొన్నటికి మొన్న జరిగిన విధానం ఏంది, ఒక్కొక్క మహిళా సోదరికి 30 తులాల బంగారం ఇచ్చిందట. అది పేపర్లో చదివిన, మాకు ఇచ్చింది చూడలేదు, తీసుకుని చూడలేదు. కానీ ఏదైతే నువ్వు 1,00,000 రూపాయలతో పాటు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తావు మన తెలంగాణ ఆడబిడ్డలకు, మన తెలంగాణ ఆడబిడ్డలకు బంగారం ఇవ్వడం లేదు. కానీ నీకు విశ్వసుందరులకు 30 తులాల బంగారం ఇవ్వడానికి ఉన్నదా అని ఈరోజు ఈ ధర్నా వేదికగా మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు సీఎం పదవికి 0% నాలెడ్జీ, మీకు నాలెడ్జీ లేదు. కానీ మిమ్మల్ని 0 నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని పెట్టినటువంటి సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ కొంతమంది చిత్తశుద్ధి ఉండాలి. 150 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే మీరు ఒక టీడీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు మీ ఒక పార్టీ సీఎంగా ప్రకటించుకొని ఇలా అక్కెరకురాని పరిపాలన చేస్తూ తెలంగాణ ప్రజలందరినీ గోసపెడుతూ ఇబ్బంది పెడుతూ, మొన్నటికి మొన్న చూస్తే రైతులదైతే పండించి ఆరుగాలం కష్టించిన వడ్లు మొత్తం వర్షంలో కొట్టుకపోతే ఒక్కొక్క రైతన్న పరిస్థితి దయనీయంగా ఉన్నది. వడ్లు కొనే పరిస్థితి లేదు, మా మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. అయితే ఈ కమిషన్ నోటీసు నేపథ్యంలో కమిషన్కు సంజాయిషి ఇవ్వడం సమంజసమా కాదా అని మీరు ఏం భావిస్తున్నారు? ఒకటి, భారత రాజ్యాంగంపై కానీ భారత చట్టాలపై కానీ పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మా బాపు కేసీఆర్ గారు. ఖచ్చితంగా ఏ దీనికైనా రియాక్ట్ అవుతాడు, ఇస్తాడు. కానీ దయచేసి మీడియా మిత్రులు నేను తెలిసేది ఏంటంటే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే దీన్ని చూడాలి. కానీ ఏదో కేసీఆర్కి నోటీసులు పోయినాయి, కేసీఆర్ సంజాయిషి ఇస్తాడు, ఇది కాదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో టిష్యూ పేపర్ లాంటి దానిగానే మనం పరిగణించాలి. కానీ ఇదేదో పెద్ద నోటీస్గా ఏదో కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు, కేసీఆర్ని ఇది చేస్తారు. అది ఏంటంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు నా దగ్గర ఏం లేవు, నా ఢిల్లీకి పంపుకోవడానికి పైసలు కావాలి కాబట్టి ఈ పాలిటిక్స్ను మళ్ళీ కొన్ని రోజులు కేసీఆర్ వైపు మళ్ళిస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా అయ్యో కేసీఆర్ అట్లనట, కేసీఆర్ ఇట్లనట అని కొంతకాలం వేల తీయడం తప్పితే రేవంత్ రెడ్డికి చాతనయ్యే పని ఏది లేదు, ఏది కాదు. అయితే ఒక విషయము, ఇప్పుడు మీరు కేసీఆర్ గారు అపరమేధావి, చాలా 10 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి, పరిపాలన చేసినటువంటి అనుభవం గల గొప్ప వ్యక్తి అని మీరు చెప్పారు. దానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణ ఏంటంటే 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావి కేసీఆర్ గారు గెలిచిన తర్వాత కనీసం మీ సొంత నియోజకవర్గంలో ఉన్న లొసుగులు సమస్యల పేరు మీదనన్నా నీకు తెలిసినటువంటి అనుభవాలు, తెలివి, విజ్ఞానము అసెంబ్లీలోకి వచ్చి మిగతా వారికి గుణపాఠం చెప్పొచ్చు కదా అని రేవంత్ రెడ్డి గారి ఆరోపణ. ఇది ఒక హాస్యాస్పదం అనుకుంటాను నేనైతే. 18 నెలల నుండి జీతం తీసుకొని దానికి సరి అయినటువంటి కార్యక్రమం చేయకుండా అసెంబ్లీకి రాకుండా కనుమరుగవుతున్నటువంటి వ్యక్తి అని రేవంత్ రెడ్డి ఆరోపణ. ఈరోజు అసెంబ్లీలో మా హరీష్ అన్న వాయిస్కు జవాబిచ్చే పరిస్థితిలో వాళ్ళ 70 మంది ఎమ్మెల్యేలు లేరు. ఇలా మా రామన్న మాటకు జవాబిచ్చే స్థాయిలో వాళ్ళు లేరు. అసలు మా కేసీఆర్ అంటే ఒక జాతిపిత, అతను వచ్చి నీతోని మాట్లాడే, అసలు నువ్వు నథింగ్ పర్సన్ రేవంత్ రెడ్డి అంటే. కేసీఆర్ నువ్వు మాట్లాడాలి 18 నెలలు, కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని కూడా పరిపాలన చేయాలని మీ సోషల్ మీడియాగానే చాలామంది ఏదైతే పెట్టారో దానికి రెస్పాండ్ అయ్యి 85% మంది ప్రజలు మాకు ఫామ్ హౌస్ పాలనే బాగుంది, రేవంత్ రెడ్డి పాలన బాగాలే అని చెప్పడం జరిగింది. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉందంటారా, అవసరం లేదంటారా మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ఉంది. మా బాపు కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చిన ప్రజలకు అక్కడ పరిపాలన జరుగుతుంది. అసెంబ్లీకి రాకున్నా కూడా అతని యొక్క 24/7 అతని నియోజకవర్గ ప్రజలపై, తెలంగాణ ప్రజలపై ఆలోచన ఉన్న వ్యక్తి. ఆయన ఎప్పుడూ కూడా రేవంత్ రెడ్డి లాగా టైంపాస్ పనులు చేయకుండా తన ప్రతి నిమిషాన్ని కూడా ప్రజల కోసం ఉద్దేశించి ఆలోచించే పరిజ్ఞానం ఉన్న వ్యక్తి మా కేసీఆర్ గారు. కరెక్ట్, ఇది మీరు చెప్పింది అక్షరాల సత్యము. అయితే
ఇప్పుడున్నటువంటి జైలుకు పోయినటువంటి అధికారులందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు స్పెషల్ ఇంజనీర్లు అందరూ జైలుకు పోయి వచ్చిన వాళ్ళందరూ కూడా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఎలా చెప్తే మేము అలా చేశాము, మాకు ఎలాంటి తప్పు లేదని తప్పించుకున్నారు. దానికి మీ కేసీఆర్ గారు ఏం సంజయ్ చెప్పబోతున్నారు? తెలంగాణలో ఒక సామెత ఉంది, నీ మతి ఎంతో నీ గతి అంత. అంటే నీ ఆలోచన విధానంతోనే నీ బ్రతుకుంటుంది. రేవంత్ రెడ్డి ఏంది అంటే 10 సంవత్సరాల కేసీఆర్ యొక్క పరిపాలనను ఏదైతే చెడుగా చూపించి నేను ఏదో ఒక పబ్బం గడుపుకుంటానే విధానంతో ముందుకెళ్తున్నాడు. కానీ అనవసరంగా అధికారులను కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను కానీ నిర్వీర్యం చేయడం అనేది అది అక్కరకు రాని పని, అది వేస్ట్ పని అంటే నేను చెప్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతిదీ కూడా మాకు దగ్గర కాళేశ్వరం, మాకు మా జిల్లాకు 100 కిలోమీటర్ల దూరంలో కాళేశ్వరం ఉంటుంది. కొన్ని వందల సార్లు మేము కాళేశ్వరం సందర్శించడం జరిగింది. కాళేశ్వరం అంటే ఈరోజు తెలంగాణకు ఒక గుండెకాయ లాంటిది. కాళేశ్వరం లేకపోతే ఈరోజు హైదరాబాద్ కాదు కదా, పెద్దపల్లి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మేము ఇంటింటికి నల్లా తిప్పుకుంటున్నాం. ఇప్పుడు నల్లాలు ఇచ్చారు, రుణమాఫీ చేశారు, రైతు బంధు ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, అట్లా 1.25 లక్ష కేసీఆర్కి ఇచ్చారు. అందరికీ ఆదర్శంగా నిలబడిపోయారు. ఇప్పుడు 1.5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 3.5 సంవత్సరాలు అవుతుంది. మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం అనేది అందరూ కవితతో సహా అందరూ అంటున్నారు. మరి ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉందా ఈ రోజుల్లో? ఇప్పుడు మీరు చూస్తే ఉమ్మడి జిల్లాలు తీసుకుంటే ఖమ్మం జిల్లా ఒక పెద్ద మనిషి ఆయనే పరిపాలిస్తాడు, అక్కడ కరీంనగర్ జిల్లా వస్తే ఒక పెద్ద మనిషి ఆయనే పరిపాలిస్తాడు, వరంగల్ పోతే ఒక పెద్ద మనిషి ఆయనే నల్గొండ పోతే ఒక పెద్ద మనిషి. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు ఎందరయ్యా అంటే ఉమ్మడి జిల్లాలో 9 మంది కనబడతారు. ఎందుకంటే వాళ్ళు గుంజుకొని అధికారం కోల్పోవచ్చు. కానీ మా కేసీఆర్ గారు రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఓట్లు వేస్తేనే అధికారులకు కష్టమని సంవత్సరం కిందనే చెప్పడం జరిగింది. ఎప్పుడు అదే చెప్తారు, మొన్న బహిరంగ సభ రోజు కూడా చెప్పడం జరిగింది. మాకు అనవసరమైన పరిపాలన అవసరం లేదు, పూర్తి మద్దతుతో 100% మాకు ప్రజలు మద్దతు ఇస్తేనే మేము పరిపాలన కొనసాగిస్తామని మొన్న బహిరంగ సభ సాక్షిగా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని భావిస్తున్నారా మీరు? 119 సీట్లలో 110 సీట్లు వస్తాయి ఖచ్చితంగా. మళ్ళీ ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా 50,000కు పైగా మెజార్టీతో గెలుస్తారు. ఒక్క బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ కనీసం కూడా డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని నేను కాదు, ఒక సామాన్య మానవుని అక్కడ అమ్ముకునే కనీసం కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని అడగడం చెప్తారు. ఎందుకంటే అంత దయనీయ స్థితిలో ఇలా కాంగ్రెస్ పరిపాలన ఉన్నది. కాంగ్రెస్ పరిపాలన అంటే రాత్రి లేచి భయపడి దడుచుకునే పరిస్థితికి వచ్చేసి జనాలు. థ్యాంక్ యూ. అయితే మీ పేరేం పేరు అన్నారు? భూమేష్ గారు, ఇప్పుడు ఈ కవిత చేపట్టిన నేపథ్యం, ధర్నా నేపథ్యంలో కమిషన్ నోటీసులు వాపసు తీసుకుంటారా? ఈ ధర్నాకు భయపడి ప్రభుత్వం ఏమన్నా భావిస్తున్నారా? సార్, ఒకటి కవితక్క అంటే కేసీఆర్ యొక్క రెండో రూపం. కవితక్క అంటే మామూలు వ్యక్తి కాదు, అది తెలంగాణ కాదు ఢిల్లీ వ్యాప్తంగా తెలుసు. ఈరోజు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న కవితక్క యొక్క కెపాసిటీ, కవితక్క యొక్క బలము తెలుసు వాళ్ళకు. కవితక్క ఒక కండవ కనబడితే ఇలా భయపడ్డారు వాళ్ళు. కవితక్క రేదొచ్చి ఇంకో 4 ధర్నాలు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏందనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. అయితే భూమేష్ గారు, ఫైనల్గా లాస్ట్ ఒకటి, 10 సంవత్సరాలు పరిపాలన నేపథ్యంలో మా బాపు అన్నీ చేశారు, అన్నీ సాధించారు, అన్నీ ఆదరించారు అని చెప్పారు. ఫైనల్గా నేను ఏమడుగుతున్నానంటే 10 సంవత్సరాల్లో మేము అన్నీ సాధించాము, తెలంగాణ తెచ్చుకున్నాము, కానీ సామాజిక తెలంగాణ రాలేదు, దానికి మరో ఉద్యమం కావాలని పిలుపునిస్తున్నారు. కరెక్టేనా ఇది? సామాజిక తెలంగాణ వైపు అడుగులేద్దామని చెప్పి కవితక్క గారు పిలుపునియడం జరిగింది. రాలేదు అనేది కాదు, కానీ ఇంకా కావాలి. జరిగిన దానికంటే ఇంకెక్కువ మొత్తంలో సామాజిక తెలంగాణ న్యాయం జరగాలి. సరే, అది ఎంతో కొంత తగ్గింది అక్కడ అన్నది, కానీ రాలేదు అనేది కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడైనా బడుగు బలహీన వర్గాల యొక్క ఉన్నత స్థితిని ఆయన కోరుకున్న వ్యక్తి. ఎందుకంటే ఇలా 10 లక్షల రూపాయలు దళిత బంధు చూసుకుంటే భారతదేశం కాదు ప్రపంచంలో ఎక్కడ ఇవ్వలే. ఇలా దళితులను కనీసం 10,000 రూపాయలు కార్పొరేషన్ లోన్ ఇవ్వలేని పరిస్థితి నుంచి 10 లక్షల రూపాయలు తీసుకెళ్ళినట్టు అంత గొప్ప ఆలోచన విధానం అనేది కేసీఆర్ గారికే ఉన్నది. కేసీఆర్ గారి యొక్క కేబినెట్లో కూడా బీసీ మినిస్టర్లు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నారు. బీసీలకు కూడా చాలా మంచి పాత్ర ఇచ్చింది. కాకపోతే ఇంకా ముందుకెళ్ళాలి. మేము కవితక్క యొక్క నినాదం కూడా, బహుజనుల నినాదం కూడా మేము కోరుకునేది ఏంటంటే, మేము బీసీలో యువకులం చాలా మంది రాజకీయం అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఉమేష్ గారు, మీరు అందరికి సమానంగా వాళ్ళకు వర్తింపజేశారు, సామాజిక పరిపాలన అందరికి కరెక్ట్గా సమాంతరంగా చేసిరని అంటున్నారు కదా. మొదటి సంవత్సరం 14లో గెలిచిన తర్వాత 19 వరకు ఏ ఒక్కరు కూడా మహిళా మంత్రులు లేరు కదా, దానికి మీరేం చెప్తారు? 5 సంవత్సరాలు ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనము విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా అధికారంలో వచ్చినప్పుడు అప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా పరిపాలన చేయడం జరిగింది కేసీఆర్ గారు. ఎందుకంటే అప్పుడు మనకు పరిపాలన కొత్తగా,
అప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా కొత్తగా వచ్చింది. మీరు ఏదో ఒక విషయాన్ని భూతద్దాలు పెట్టి చూడకుండా అసలు మనకు కరెంటు ఉండదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. చీకటి అయిపోతారు బాబు, మీరు చీకట్లో అంటారు, తెలంగాణకు ఎవరికి కూడా పరిపాలన రాదు, మీ ఉన్న తెలంగాణ నా ఎమ్మెల్యేలు మినిస్టర్లు మా కాళ్ళు అడుగుతూ బతుకుతారు అనే ఒక విధానాన్ని వాళ్ళు చూపించారు. దానికి చెంపదెబ్బ కొట్టినట్టుగా కేసీఆర్ ఏం చేసిండు, మేము కూడా సమర్థులం, మేము కూడా పరిపాలన చేస్తాం, ప్రపంచంలో ప్రపంచపడ తెలంగాణ చూపిస్తామని 2014 అధికారంలో వచ్చిన నుంచి మొన్న దిగిపోయే వరకు కూడా కేసీఆర్ గారి యొక్క ఆలోచన తెలంగాణను ఏ విధంగా ముందు తీసుకుపోవాలనే విధానంలో వెళ్ళిండు. కానీ మీరు ఏదో ఒక విధానం ఇప్పుడు అన్నీ కరెక్ట్గా జరుగుతాయి అనేది కాదు. 100 పనుల్లో ఒక పని మిస్టేక్ అవుతుంది. 99 పనులను మంచి పనులు విడిచిపెట్టి మీరు ఒక్క పనినే భూతద్దాలు పెట్టి చూడడం అనేది కరెక్ట్ కాదని ఈరోజు రేవంత్ రెడ్డి గారు 100 అబద్ధాలు చెప్పిండు. మీరు అది ఏది చూపిస్తలేరు. రేవంత్ రెడ్డి అబద్ధాలు విడిచిపెట్టి కేసీఆర్ నోటీసులను మళ్ళీ ఇస్తారు. అంటే ఏదైనా రేవంత్ రెడ్డి పాలన అనేది శూన్యం. ఎందుకంటే పాప ఆయన తప్పేం లేదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీ, ఆయనకు మినిస్టర్ కూడా కాలేదు, డైరెక్ట్ సీఎం చేసిండు. ఆయన తప్పని నేను అన్నాడు. ఎందుకంటే 150 సంవత్సరాల గొప్ప పార్టీ అని చెప్పుకున్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ఒక ఏమంటారు వలస వచ్చిన వ్యక్తిని తీసుకొని సీఎం చేసుకున్నాడు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు తెలంగాణ న్యూస్. ఈరోజు మీరు తెలంగాణ జాగృతి ధర్నా నేపథ్యంలో ఇందిరా పార్క్ వద్ద ఈ ధర్నా నిరసన కార్యక్రమం మీరు దేనికోసమని అనుకుంటున్నారు? అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చింది అని మీరు ప్రతిపాదిస్తున్నారు, ఆరోపిస్తున్నారు కదా. ఏదైనా తప్పు జరిగితే నోటీసులు ఇవ్వాలని అనుకుంటున్నారా, ఇవ్వద్దని అనుకుంటున్నారా? నోటీసులకు సంజాయిషి కరెక్ట్ రూలా కాదా? దీనికి మీరు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఏం సందేశం మీద తెలుసుకున్నారు? ఇది పూర్తిగా తెలంగాణలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా కేసీఆర్ గారిని బదలం లేపాలని చెప్పేసి ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగింది అని అనుకున్నప్పుడు ఈ నోటీసులు అనేది కేసీఆర్ గారికి ఇవ్వడము అది రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే చాలా తప్పు తోగలు పట్టించాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ గారి పేరు బదలాం లేపాలి, కేసీఆర్ గారిది ఈ తెలంగాణలో అసలు ఆయన పేరు అనేది ఎక్కడ మోగకూడదు అనేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర ఇది. కేవలం ఈరోజు కేసీఆర్ గారికి ఎందుకోసం నోటీసులు ఇస్తున్నారు? మీరు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎన్నో భూములకు, వేల భూములకు, లక్షల భూములకు కూడా నీళ్ళు అందిస్తూ పచ్చని పంటలు పండిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్టు. దీనిపైన మీరు పొంగింది, అది పలిగిపోయింది అని ఎక్కడైతే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతావో దాన్ని పెద్దగా హైలైట్ చేసేసి ఇదే గవర్నమెంట్లు చాలా వరకు వచ్చినాయి. గవర్నమెంట్ చాలా వరకు ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కట్టింది. పూర్తిగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నోటీసులు ఇచ్చుకుంటూ పోతే ఇది తెలంగాణలో మొత్తానికి కూడా అసలు పరిపాలన అనేది జరగదు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు కాదు. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు హామీలు 6 గ్యారెంటీలు, మిగతా 42 హామీలు ఇచ్చిర్రు, 422 హామీలు ఇచ్చిర్రు, దాని మీద ప్రజలే మాట్లాడతారని చెప్పేసి మాట్లాడతారు. వాళ్ళ గొంతులను మూగబోవాలని చెప్పేసి కేసీఆర్ మీద అనవసరమైనటువంటి కేసులు, ఈ ఫోన్ ట్యాపింగ్లు అని చెప్పేసి, ఈ ప్రాజెక్టులు అని చెప్పేసి ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు కరెక్ట్గా చేయాలనుకుంటే ఈ కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో ఇప్పుడు వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలో వైకుంఠ దానాలు కానివ్వండి, గ్రామాలలో పార్కులు కానివ్వండి, మరియు మంచినీళ్ళ ట్యాంకు, మరి మిషన్ భగీరథ నీళ్లు, మరి మిషన్ కాకతీయ చెరువులు, మళ్ళీ ఎన్నో పూడికలు తీసి భూమిలో ఉన్నటువంటి సారాన్ని రైతులకు అందించి వాటర్ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రాజెక్టులు కట్టి నిర్మిస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరమైనటువంటి నిందలు వేస్తూ కేసీఆర్ మీద నిందలు వేయడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని ఈ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను. అయితే గవర్నమెంట్ పరిధిలో జరుగుతున్న పరిపాలనల భాగంగా నేపథ్యంలో ఏవైనా లోపాలు జరిగినప్పుడు కమిషన్లో ఉండాలని అనుకుంటున్నారా, అసలు కమిషన్లో ఉండొద్దని అనుకుంటున్నారా? సార్, ఏదన్నా జరిగినప్పుడు కమిషన్లు ఉండకపోవడం అంటే ఈ భారత రాజ్యాంగంలో చాలా ఇలా ఎక్కువ జరిగిపోతాయి, ఉండాలి. కానీ దానికి ఈ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యేసి రాజకీయ నాయకుల మీద అధికారుల మీద ఇలాంటివి ఎన్నో అపనిందలు వేస్తుంది. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని తప్పు అని నేను అంటున్నాను సార్. ఇదే నోటీస్ మీద కేసీఆర్ గారు వచ్చి మీరు విచారణలో భాగంగా
ఎదుర్కొంటే దాని యొక్క సమస్య పూర్తి చెందుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఎలాంటి నోరు మెదపైనటువంటి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ తరఫున ఎలాంటి నాయకులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు. దాని తరఫున కేసీఆర్ ఆర్డర్ మేరకే కవిత వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టిందని భావిస్తున్నారా? సార్, ఇప్పుడు ఇక్కడ కవితమ్మ గారు రావడం కేసీఆర్ గారికి అసలు తెలియని విషయం. ఎందుకంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతి ఒక్క దాని మీద కూడా కవితమ్మ గారు ఇంతకుముందు గతంలో కూడా బీసీ రిజర్వేషన్ ఆ విషయంలో కూడా మన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టింది. మేమందరం కూడా వచ్చాము. మరి ఈరోజు కూడా అదే విధంగానే వచ్చాము. ఇది కేసీఆర్ వారికి తెలియదని నేను అనుకుంటున్నా. సార్. మరి కాళేశ్వరము గతంలో ఎన్నో ప్రాజెక్టులు మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రాజెక్టులు కట్టినటువంటి సంఘటనలు మీకు మాకు అందరికీ అనుభవంలో ఉన్నాయి. అదే పద్ధతిలో కట్టిన 3 సంవత్సరాలకి కూలిన ప్రాజెక్టులు ఉన్నాయని గ్రహిస్తున్నారా? కూలినా కానీ ఇదేం తప్పు కాదని మీరు భావిస్తున్నారా? సార్, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టడం అంటే కేసీఆర్ పోయి కాసి టాప్ తీసుకొని ఒక పిల్లలు పెట్టి కేసీఆర్ ఏం కట్టాడు. దీన్ని కట్టిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, దీన్ని టెండర్లు వాడిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. పొంగిండొచ్చు, పొంగిలేదని మేము అంటలేము. అది చిన్న పర్రెలు వచ్చినా కూడా ఈ టీవీలో అండ్ ఈ పేపర్లో పెద్దగా వేసి చూపించడం వల్ల ఇది పెద్దగా అనిపిస్తుంది సార్. ఇది ఏదో పొంగిండొచ్చు, చిన్న లోపాలు ఉంటాయి. ఏ ప్రాజెక్ట్ కట్టినా లక్షల చిన్న ఇల్లు కడితేనే ఏదో ఒక లోపం ఉంటుంది. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు చిన్న లోపం ఎట్లా ఉండదు సార్? ఉంటుంది చిన్నదని నేను అనుకుంటున్నాను సార్. జలమండలి సేఫ్ అథారిటీ సెంట్రల్కి వెళ్ళి వచ్చి ఈ పిల్లర్లు బొగ్గు నిక్షేపాల కింద నిర్మాణం జరిగింది, అది తప్పు అంటే ఇప్పుడు ఉన్నటువంటి విచారణలో భాగంగా ఇంజనీర్లు, స్పెషల్ ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళందరూ కూడా కేసీఆర్ కేటీఆర్ చెప్తేనే మేము చేసాము, మాదేం తప్పు లేదండి అంటే దానికి కేసీఆర్ గారు నేనే పెద్ద ఇంజనీర్ అని చెప్పారు. మరి వాళ్ళు తప్పించుకుంటున్నారు ఆఫీసర్లు. కేసీఆర్ చెప్తేనే ఇది కూలిపోయిందని మీరు భావిస్తున్నారా? సార్, ఇవన్నీ మాటలు కేసీఆర్ గారు పెద్ద ఇంజనీర్ అంటే చిన్న విషయాలు అయినా కూడా కొంచెం అనుభవం ఉంది కాబట్టి చెప్పిండొచ్చు. బట్ దీన్ని అధికారులు తప్పించుకోవడానికి మాత్రమే కేసీఆర్ మీద నింద వేస్తున్నారని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.